నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఆశీస్సులమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ, మనకు ఈ డిసెంబర్ మాసంలో అంటే మనకి డిసెంబర్ 16 తర్వాత నుంచి మార్గశిర పౌర్ణమి తర్వాత నుంచి మనకు మార్గశిర మాసం అయిపోయి ధనుర్మాసంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ధనుర్మాసంలో విశేషంగా స్వామివారికి సంబంధించి ఉత్తర ద్వార దర్శనము అని ఆ ఏకాదశి నుంచి మనకు ఒక వారం రోజుల పాటు కూడా ఈ విశేషాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అది నాకు తెలిసినంత వరకు డిసెంబర్ 30న ప్రారంభం అనుకుంటానమ్మా. అసలు ఏంటి ఈ ద్వార దర్శనానికి విశేషం ఏంటి? ఆ రోజుల్లో స్వామిని ఏ రకంగా ఆరాధించవచ్చు అంటే ఇవన్నీ ఇప్పుడు మేము వింటున్నాము, ఓహో ఈరోజు ఇదా అనుకుంటున్నాము, ఈ రోజున వెళ్ళి స్వామిని ఈ ద్వారం గుండా దర్శనం చేసుకుంటే విశేషమైన అనుగ్రహము అని అనుకుంటున్నాం. మీ కాలం నుంచి కూడా ఇవన్నీ ఆచరించేవారా? ఇవన్నీ అప్పటి నుంచి ఎలా వస్తున్నాయో అలాగే వెళ్తున్నాయా? వాటి గురించి తెలియజేయండి. ఆ రోజుల్లో ఇవన్నీ తప్పకుండా బాగా ఆచరించేవాళ్ళే కాబట్టే కొంతమందికి తెలుసు. మరి అయితే ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటున్నాం. ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశికి వచ్చేటప్పటికి సరే విష్ణుమూర్తి ఈ ఏకాదశి విశిష్టత ఇవన్నీ మనం చెప్పుకుంటాం అనుకో. ఫస్ట్ ఏమిటంటే ఏకాదశి ద్వాదశికి కూడా చక్కగా స్నానం చేయటం అదొకటి ఉంది. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన విషయం. తర్వాత ఉపవాసం కదా. అవునమ్మా. ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసం అంటే ఒక శాస్త్రీయ పద్ధతిగా చెప్తారు. ఎట్లాగంటే ఏదో ఎట్లా పడితే అవి తినేసేసి కాకుండా దానికి ఎట్లా శాస్త్రీయ పద్ధతిగా ఎట్లా చెప్తారంటే దశమి రోజునే కాస్త మధ్యాహ్నం పూట కాస్త సాత్వికమైన ఆహారం చక్కగా జాగ్రత్తగా తీసుకుని రాత్రి ఊరికే లైట్ పలహారంతో దశమి రోజున చేసుకుని ఏకాదశి రోజున చక్కగా ఉపవాసం. మంచి కఠిన ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. సరే మరి లేని వాళ్ళు ఏదో కాస్త తింటూ ఉంటారు. ఏం చేస్తాం, అసలు మానికన్నా ఇదే రేట్ అనుకుని చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ అసలు శాస్త్రీయ ప్రకారం అయితే పూర్వం రోజుల్లో చేసేది అయితే ఏమీ తినకుండా ఎక్కువ ఏదో గూకిడి నీళ్ళు తాగితే ఎప్పుడైనా అంతే తప్ప ఉపవాసం జాగ్రత్తగా చక్కగా చేసేవాళ్ళు. తెల్లవారులు జాగారం చేసేవాళ్ళు. ఏకాదశి రోజు కూడా ఏకాదశి కూడా తెల్లవారు జాగారం చేస్తారు. చేసి ఇంకా ద్వాదశి ఘడియలు రాగానే భోజనం చేయాలట. ఇప్పుడు మామూలుగా అయితే ఏదో సాయంత్రం దాకా ద్వాదశి ఉంది కాబట్టి మధ్యాహ్నం ఎప్పుడో తినచ్చులే అనుకుని చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ శాస్త్రీయ పద్ధతి అయితే ఏమిటంటే పొద్దున 6 గంటలకి ద్వాదశి ఘడియలు వస్తున్నాయి అనుకో, అప్పుడే తినేసేయాలట. మేము తినలేవు, మాకు అలవాట్లేదు, మేము తినలేము అంటే కుదరదు. ద్వాదశి గడియలు ప్రారంభంగానే భోజనం చేసేయాలట. తర్వాత చూద్దాం 6ంటికి అయిందంటే తినలేములే అని అనుకుంటే, శాస్త్రీయంగా చేద్దాం అనుకుంటే పద్ధతి అది. ఓకే, సరే ఇలా అనుకుంటే అది వేరే సంగతి. ఇప్పుడు ఏకాదశి రోజు అన్నం ఆహారం తినకూడదు అనడానికి కూడా ఒక రీజన్ ఉందంటమ్మా. అదేంటి? అదే దానికి కూడా ఎందుకంటే ఇప్పుడు మిగతా రోజుల్లో అంతా ఏమిటంటే రకరకాల వంటల్లో రకరకాలుగా చేసుకుని పిండి వంటలు అవి ఇవి ఇవి తిని 15 రోజులు బాగా ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అవును, బాగా తింటూ ఉంటారు. ఒక రకంగా మన వైద్యపరంగా ఆలోచించేటప్పటికీ ఇన్ని రోజులు ఇంత బాగా తిన్న వాళ్ళకి ఒక రోజున ఏకాదశి రోజున అటు ఉపవాస పుణ్యం ఉంటుంది, ఇటేమో ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుందని ఒక రోజున మానేసేస్తే మంచిది అనేది ఒక వైద్యరీత్యా కూడా చెప్తారు. దీనికే మా చిన్నతనంలో ఒక హాస్యంగా ఒక భక్తురాలు అన్నీ చేయాలని ఆవిడకి ఆశ. కానీ ఏమీ చేయలేని తన దుర్బలత్వాన్ని బయట పెట్టుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ ఒక పాట పాడుతుంది. ఏ పాట? అది పాడు వినిపించనా? పాడండి. రక్షించరా రాధా కృష్ణ పక్షి వాహన నన్నుపేక్ష సేయకురా, రక్షించరా రాధా కృష్ణ. ఏకాశి ఉపవాసమెప్పుడు ఉందామంటే ఆకలి బాధకు నేనోర్వలేను,
రక్షించరా రాధా కృష్ణ. పోని స్నాన సంధ్యలు చేసి తరించుదామంటే చన్నీళ్ళల్లో మునిగి చలి కోర్వలేను. రక్షించరా రాధా కృష్ణ. అన్నదానము చేసి తరించుదామంటే ఒరులకు బేటంగా నేనోర్వలేను. రక్షించరా రాధా కృష్ణ. పోని అని దాన ధర్మము చేసి తరించుదామంటే చేతనొక దమ్మిడి అయినాను లేదు. రక్షించరా రాధా కృష్ణ అంటూ ఒక అమాయకురాలనుకో, లేకపోతే ఇవన్నీ చేయటానికి బద్ధకిష్టురాలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు మనం. ఈ రకంగా ఆవిడ ప్రార్థన చేసి దీన్ని ఒక సరదాగా మా చిన్నతనంలో పాడుతూ ఉండేవాడు. అట్లాగే ఇంకో ఉపమానం కూడా చిన్న ఒక కథలాగా ఎట్లా చెప్తారంటే, ఒక పెద్ద ఆవిడ మర్నాడు ఏకాశి ఉపవాసం ఉందా అని ఉన్నది ఆవిడకి. తెల్లవారితే ఏకాశి ఉపవాసం ఉండాలి, తెల్లవారితే ఏకాశి, తెల్లవారులు తింటుండే కూర్చున్నది. అప్పుడు ఉపవాసం ఉండాలని తెల్లవారేదాకా తిని అప్పుడు ఉపవాసం ఉండట్టు. అట్లా సరదాగా కథలు మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు, నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. అవి ఇప్పుడు నేను కూడా సరదాగా మీతో పంచుకుంటున్నాను నేను ఆ సరదాని. అట్లా ఆ రకంగా మన ఏకాదశి ఉపవాసం చేసి చక్కగా ద్వాదశి పారాయణ చేస్తే అది ఎంతో ఆరోగ్యరీత్యా అటు ఆధ్యాత్మిక పరంగా చక్కటి అనుగ్రహం దొరుకుతుంది. రెండు రకాల. ఇకపోతే ఉత్తర ద్వార దర్శనం దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్కసారి భగవంతుని ప్రార్థన చేసుకుని, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ హరి గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః అని ఆ వైకుంఠవాసుని ప్రార్థన చేసుకుని ఉత్తర ద్వార దర్శనంకి వెడదాం మనం. తప్పకుండా. ఉత్తర ద్వార దర్శనం అనేటప్పటికీ ఇప్పుడు చాలా రకాల విషయాలు ఉన్నాయి చెప్పినవి. ఎట్లాగంటే ఇప్పుడు ముఖ్యంగా ఉత్తర ద్వార దర్శనం అంటే వైకుంఠంలోకి వెళ్ళాలన్న సాధన. దానికి ఉండవలసింది ఏమిటి అంటే సత్వగుణం ప్రధానంగా ఉండాలని చెప్తారు. మనలో సత్వ రజస్ తమో గుణాలు ఉన్నాయి కదా, 3 గుణాలు ఉన్నాయి. సత్వగుణమే ప్రధానంగా ఉండాలి. ఈ ఆధ్యాత్మిక భగవంతుని చేరుకోవాలనుకుంటే ఉండవలసింది సత్వగుణమే. కానీ అది ఆ 2 లేకుండా సత్వగుణంగా ఉండటానికి కుదరటల్లా, ఉండాల్సిందే. వీటికి ఉపమానంగా ఒక కథ ఎట్లా చెప్పారంటే, సనక సనందనాది మహర్షులు ఒకసారి విష్ణుమూర్తిని వైకుంఠానికి వెళ్ళి భగవాను చూడాలనుకుని వెళ్ళినప్పుడు జయ విజయులు ఇద్దరు కాపలా ఉంటారు కదా, వాళ్ళు అడ్డుకున్నప్పుడు ఏమిటి వాళ్ళిద్దరు ఏమిటి, మహర్షులేమో సత్వగుణ సంపన్నులు, వాళ్ళిద్దరు వచ్చేటప్పటికి రజస్తమో గుణాల వాళ్ళు. కాబట్టి ఈ వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే వాళ్ళు కాదని అన్నారో వాళ్ళిద్దరికి శాపం పెట్టేసి పక్కకి తప్పించేశారు. అంతే కదా, వాళ్ళిద్దరికి శాపం పెట్టేశారు. అప్పుడు ఏమవుతున్నది, భగవంతుడు అరే సనక సనందనాది మహర్షులు వచ్చారు, వీళ్ళేమో ఇది చేశారు, వాళ్ళకి శాపం పెట్టాడు. మరి అది కూడా భగవంతుడు, వాళ్ళకి శాపం పెట్టడం అనేది కూడా భగవంతుడు కూడా ఒక ప్రాబ్లమే. అంతే. దానికోసం ఆయన వీళ్ళ కోసం పరిగెత్తుకొచ్చాట. ఎవరి కోసం? సనక సనందనాది మహర్షుల కోసం. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి, సత్వగుణం ఉన్న వాళ్ళ దగ్గరికి భగవంతుడు పరిగెత్తుకొస్తాడని తెలుస్తోంది. అవునమ్మా. కాబట్టి అంటే అది మహర్షులైనా సామాన్యులైనా అలాంటి గుణం కలిగిన వారు ఉండాలి. మహర్షులకి ఎటు సత్వగుణం సామాన్యంగా ఉంటుంది, వాళ్ళు చెప్పుకోకర్లేదు. కానీ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. విశ్వామిత్రులు లాంటి ఋషులు లేరు. అమ్మో, వాళ్ళది విశ్వామిత్ర గోత్రం అంటారు. అంటే కోపిష్టి వాళ్ళుగా ఉంటారు అందులో. కాబట్టి సత్వగుణం ప్రధానంగా ఆ భగవంతుని మనం రప్పించుకోవటానికి అది ఉండాలన్నమాట. కాబట్టి మనలో ఉండే ఈ రజస్తమో గుణాలని మనం ఎప్పుడైతే తోసేస్తామో మనకు భగవంతుడు అందుబాటులో ఉంటాడు. ఓకే ఓకే.
అనేది ఒకటి. ఇది వైకుంఠ ద్వార వైకుంఠానికి వెళ్ళడానికే కదా వెళ్ళారు వాళ్ళు ఋషులు. అవును. అట్లాగే ఇంకో విషయానికి వచ్చేప్పుడు ఇంకో కథ ఏం చెప్తారంటే విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సృష్టించి మరి ఆయనకేమో వేద విజ్ఞానాన్ని, ఆ రోజుల్లో పుస్తకాలు లేవు కదా, ఇప్పుడంటే పుస్తకాలు చేస్తున్నారు వేదాలన్నీను, అప్పట్లో పుస్తకాలు లేవు కాబట్టి వేద విజ్ఞానాన్ని ఆయనకి ఉపదేశం చేసే బ్రహ్మదేవుడికి చెప్పి నువ్వు సృష్టి చేయమన్నాడు. ఆయన దగ్గర నుంచి ఈ విష్ణుమూర్తి గారి చెవిలో నుంచి వచ్చిన మధుకైటభులు అనే రాక్షసులిద్దరూ ఆ వేద విజ్ఞానాన్ని ఎత్తుకుపోయారు వాళ్ళు. ఓ. ఎత్తుకుపోయేటప్పటికి సరే ఇప్పుడు బ్రహ్మదేవుడు చూసుకునే అయ్యో ఇప్పుడు ఎట్లా చేయాలి, నేను సృష్టి ఎట్లా చేయాలి, నా విజ్ఞానం కాస్త వెళ్ళిపోయింది, ఏం చేయాలని వెతుక్కుంటూ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసేసి ఇట్లా జరిగింది, ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి ఆయన్ని అడిగితే సరే విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఈ రాక్షసుల్ని ఇద్దరిని ఎందుకర్రా ఆయన దగ్గర నుంచి ఆ వేదాలు తెచ్చుకున్నారు, మీరు ఏం చేసుకుంటారా ఆయనకి ఇచ్చేయండి అని చెప్పాట పాపం మంచిగా. చెప్తే వాళ్ళేమో మేమేమో బొమ్మన్నట్టు వాళ్ళు. అప్పుడు ఈయన మీకు కావాల్సిన వరం ఏదన్నా నేను ఇస్తాను, అదైతే ఆయనకి ఇవ్వండి, మీరు ఏది కోరితే అది వరం ఇస్తాను నేను, ఆయనకి ఇవ్వండి అని విష్ణుదేవుడు అనేటప్పటికీ వాళ్ళు ఏం చేశారట, నువ్వేంటి మాకు వరం ఇచ్చేది, సరే నువ్వు మాతో యుద్ధం చేయి, మేము కోరేది ఏమిటంటే నువ్వు మాతో యుద్ధం చేయి, తర్వాత చూద్దాం వేదాల సంగతి అన్నారట వాళ్ళు. నెల రోజులు యుద్ధం చేయమన్నారట. నెల రోజుల పాటు. దేవి భాగవతంలో అయితే ఈ మధుకైటపులు 5,000 సంవత్సరాలు స్వామితో యుద్ధం చేసినట్టుగా ఉన్నది. 5,000 ఈ వేదాలు తీసుకురావటం కోసరం అట్లా. సరే ఈ మేము నాతో యుద్ధం చేస్తే అప్పుడు సంగతి చూద్దామని సరే విష్ణుమూర్తి యుద్ధం చేసేసి వాళ్ళని చంపేశాడు. చంపేసిన తర్వాత పాపం ఈయనకి జాలి వేసిందిట. పాపం వాళ్ళ అమాయకులు సరే లేదు వీళ్ళకి కాస్త మోక్ష ప్రాప్తి ఇద్దామని చెప్పి వీళ్ళ కోసం వైకుంఠ ద్వారం తెరిచారట విష్ణుమూర్తి మొదటిసారి. మధుకైటపుల కోసరం వీళ్ళని చంపేసిన తర్వాత, అంతకుముందు ఏమైనా జరిగినాయేమో తర్వాత, వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళ కోసం తెరిచాట ఆ వైకుంఠ ద్వారం, ఉత్తర ద్వారం. ఓకే ఓకే ఓకే. తీసుకెళ్ళి వీళ్ళ లోపలికి తీసుకెళ్ళాట. తీసుకెళ్ళేటప్పటికి అక్కడంతా మరి విష్ణుమయం విష్ణుమూర్తి ఆకారాల్లో ఉన్నారు అందరూ, చాలా ఆనందంగా ఉంది, ఎంతో ఇదిగా ఉందిట, వీళ్ళకి చాలా నచ్చిందిట. అరే మనం ఎంత పొరపాటు చేసాము, మనం ఈ చేసిన పనులన్నీ తప్పుడు పనులే చేశాం కదా, వేదాలను సంవరించాము, ఆయన్ని యుద్ధం చేయమన్నాము, దేవుడితో ఆయనతో మనం యుద్ధం చేశాము, వీళ్ళు మనం చాలా తప్పు పనులు చేశాము, అయితే ఒక పని చేద్దాం, ఆయన మనకి వరం ఇస్తానన్నాడుగా, అంటే నువ్వేమిటి ఇచ్చేది పొమ్మన్నా, మనవేను పొగరు కొద్దీను, కాబట్టి ఆ వరం ఇప్పుడు అడుగుదాం. ఏమిటి అంటే స్వామి మరి మమ్మల్ని మీ ఈ వైకుంఠ ద్వారాలు ఉత్తర ద్వారం తెరిచారు కదా, లోపలికి తీసుకెళ్ళారు కదా, ఆ ద్వారాల దగ్గర మమ్మల్ని ఇద్దరినీ పెట్టండి శాశ్వతంగా. అక్కడ పెడితే ఏమిటంటే ఇప్పుడు మిమ్మల్ని చూడటానికి వచ్చే వాళ్ళందరూ ముందర మమ్మల్ని చూస్తారు కదా, మమ్మల్ని చూసినప్పుడు మన కథ అంతా తెలుస్తుంది కదా వాళ్ళకి, ఆ రకంగా మేము లోకంలో ప్రసిద్ధి చెందుతాం, పేరు వస్తుంది మాకు. అదైపోయిన తర్వాత మరి ఇంతటి రాక్షసుల్ని భగవంతుడు కరుణించి వాళ్ళ ద్వారపాలకులుగా అక్కడ ఉండేందుకు ఆ స్వర్గాన్ని ఆ వైకుంఠాన్ని తీసుకెళ్ళాడు విష్ణుమూర్తి అని, నీకు కూడా పేరు వస్తుంది, స్వామికి పేరు అదే నీకు కూడా వస్తుంది, పేరు వస్తుంది అని. ఇంకోటి ఏమిటంటే మమ్మల్ని అక్కడ పెట్టారు, సరే మీకోసం వచ్చేవాళ్ళని, అదే మీ దర్శనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ముక్తిని ప్రసాదించు, మమ్మల్ని తలుచుకుంటారు, నిన్ను తలుచుకుంటారు, నీ దర్శనం చేసుకుంటారు, వాళ్ళందరికీ ముక్తిని ప్రసాదించు అని, అంటే తను నిస్వార్థంగా వాళ్ళ వరకే కాకుండా లోకంలో మరి దేవతలు ఏమిటి మానవులు ఏమిటి అందరూ దర్శనం చేసుకోవటానికి చెప్పి వాళ్ళందరికీ నువ్వు ముక్తి తప్పకుండా ఇవ్వు, మా కోసం, ఇప్పుడు మా పేరు కూడా బయటికి రావటం కోసం నువ్వు వాళ్ళకు ముక్తి ఇవ్వాల్సిందే అన్న విధానంగా వాళ్ళు ఆయన్ని ప్రార్థిస్తారు ఆయన్ని. సరే ఆ రకం సరేనని అప్పుడు విష్ణుమూర్తి సరే ఒప్పుకున్నాలే అని వాళ్ళని ద్వారపాలకులుగా ఆ ఉత్తర ద్వారం దగ్గర పెట్టారట. ఇంకా ఏమిటంటే విశేషం, ఉత్తర ద్వార దర్శనం అంటున్నాం.
ఉత్తర అనేటప్పటికీ ఒకమైన ఉన్నత స్థితికి వెళ్ళే అర్థం ఉంటుంది దానికి. ఓహో, కాబట్టి ఇప్పుడు మనం సామాన్యులం, అవునమ్మా. మన బోటి వాళ్ళం అందులోకి వెళ్ళటం అనేటప్పటికీ మనం మనకి ఉన్నత స్థితి రావాలంటే ఆ ద్వారంలోంచి వెళ్ళాలి. ఉత్తర ద్వార దర్శనం అంటే మన ఉన్నతిలోకి తీసుకు వెళ్ళేటటువంటి ద్వారం అది. ఓకే. అదే ఆ రకంగా అదొకటి చెప్తారు. తర్వాత వైకుంఠం అనేటప్పటికీ కుంఠము అంటే నశించనిది. వైకుంఠం అంటే దాన్ని నశింపు లేదుట. ఈ ప్రళయం వచ్చి ఇవన్నీ మునిగిపోయినా చేసినా కూడా అది మాత్రం మునిగిపోదుట. అందుకనేది వైకుంఠం అనే దానికి పేరు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ వైకుంఠ ఇప్పుడు విడిగా కూడా గుళ్ళల్లోకి వెళ్ళి చూడలేని వాళ్ళు ఉంటే ఇళ్లలో కూడా పెట్టుకుని ఉత్తర దిక్కుగా దేవుణ్ణి పెట్టుకుని అట్లా దర్శనం చేసుకుంటూ ఉంటారు. అట్లా చేయొచ్చు అంటారమ్మా? వాళ్ళు అడిగారు పెట్టుకుంటారు కాబట్టి మేము అక్కడికి వెళ్ళాలి కదా. మరి వీళ్ళు కూడా ఇప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి ఉన్న వైకుంఠానికి వెళ్ళినప్పుడే ద్వారం దగ్గర పెట్టుకున్నప్పుడు అదే రీతిగా అన్ని చోట్ల ఉండాలి కదా. అందుకోసమని కాస్త పెద్ద పెద్ద ద్వారాలు పెట్టుకోమని చెప్పు వాళ్ళకి చెప్పేట. ఎందుకంటే వీళ్ళు రాక్షసులు కదా. ఇవన్నీ జోకులుగా చెప్పినట్టుగా వాళ్ళు అడిగారు. నిజమే, జోకుని కాదు. అటువంటి ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేటటువంటి విశేషమైనది ఉత్తర ద్వార దర్శనం అంటే. కానీ ఉత్తర దిక్కు కానీ కాదు. ఇప్పుడు అంటే ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితికి తీసుకెళ్లేది ఈ వైకుంఠ ద్వార దర్శనం. విశేషంగా ధనుర్మాసంలోనే ఎందుకనమ్మా? ధనుర్మాసంలోనే వస్తుంది అది. అదే అంటే అప్పుడు జరిగింది, వాళ్ళు అడిగింది అన్ని తర్వాత ఉత్తరాయణ ప్రవేశం అదంతా వస్తుంది కదా. అదే ధనుర్మాసంలోనే వస్తుంది కాబట్టి ఆ వైకుంఠ ఏకాదశి అని దానికి మొదటి నుంచి ఎన్నో ఏకాదశులు ఉన్నాయి కదా. వాటిల్లో తొలి ఏకాదశి ఒకటి, 24 ఆషాఢ మాస 24 ఏకాదశి ఆకామావై అంటారు. అది సముద్ర స్నానాలకి. తొలి ఏకాదశి తర్వాత వచ్చి భాద్రపద ఏకాదశిట, తర్వాత వచ్చి కార్తీక ఏకాదశి, ఈ మార్గశిర ఏకాదశి. ఈ వీటిని ఇంకా విశేషంగా చెప్తారనమాట. తొలి ఏకాదశి రోజున ఆయన నిద్ర అనే నిషతోటి వెళతారు కదా, చాతుర్మాస దీక్ష అని చెప్పి వెళతాడు. మనకి కార్తీక మాసం వచ్చేప్పుడు క్షీరాబ్ది ఏకాదశి అని అనుకుని చేసాం. అప్పుడు ఆయన లేవడుట, ఊరికే ఇటు నుంచి అటు పక్కకు ఒత్తికెళ్తాడట విష్ణుమూర్తి. అది అక్కడ విశేషం. ఇప్పుడు కళ్ళు తెరుస్తాడట. ఈ వైకుంఠ ఏకాదశికి కళ్ళు తెరిచి తన 30 దేవతలందరినీ కూడా ఆయన వెంట పెట్టుకుని భూలోకానికి వస్తాడట. తప్పని ప్రతి ఆలయంలోనూ ఆయన తెశ వేసి కూర్చుంటాడు వాళ్ళని. అందుకే అందుకే ఈ ఏకాదశికి అన్ని చోట్ల వైష్ణవ ఆలయాలన్నీ వెలిగిపోతూ ఉంటాయి. తెల్లవారుజామున లేచి పూజలు ఇవి చేస్తూ ఉంటే మా చిన్నతనంలో దూరిపూళ్ళ మా తాతగారు వాళ్ళు వింటూ ఉంటే గోపాలస్వామి గుడి ఒకటి ఉండేది. పెద్ద డంకా ఉండేది అక్కడ. ఆ డంకాని కొట్టేవాళ్ళు, డామ్ డామ్ అని కొడితే ఊరంతా వినిపించేది అనమాట. అది వినంగానే గబగబా లేచేసి మేము మొహాలు కడుక్కుని వాకిట్లో బాదం చెట్టు ఆకులు తీసుకుని వెళ్ళేవాళ్ళం. వేడి వేడి దద్దోజనాలు, పులిహోరలు, తెల్లవారేటప్పుడు ప్రసాదం. అప్పుడేం తెలుసు మనకి, దేవుడే భక్తి మనకి తెలియదే పిల్లలప్పుడు. ప్రసాదం కోసం అట్లా వెళ్ళేవాళ్ళం. అట్లా వెళ్ళి ఆ ప్రసాదాలు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం. ఇది ధనుర్మాసంలో ప్రారంభంతో వైష్ణవాలయాలన్నీ అట్లా వెలిగిపోతూ ఉంటాయి. ఓకే. అంటే ఇంకా ధనుర్మాస ప్రారంభమే స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో మొదలైపోతుంది. ఇంకోటి ఏమిటి చెప్తారంటే, ఇప్పుడు సూర్యనారాయణమూర్తి అంటున్నాం మనం, నారాయణుడు అంటున్నాం కూడా. ఆయన కూడా నారాయణమూర్తి, నారాయణ అవతారం అని అంటారు కదా. అప్పుడు ఈ 30 దేవతలు ఎవరంటే ఆయన కిరణాలన్నీ 30 దేవతలుట. ఆయన ఇప్పుడు ఇక్కడ నుంచి ఉత్తర ద్వారానికి దానిలోకి లోపల వెళ్ళి కూర్చోవాలి కదా. ఆయన ఈ కిరణాలతోటి ఆయన ఉత్తరాయణంలోకి ఆయన ప్రవేశం. సూర్యనారాయణ దీనికి కూడా సంబంధించి అట్లా చెప్తారు. ఆయన కూడా ఈ ధనుసు దీనికే, వైకుంఠానికే ఆ నారాయణమూర్తిగా, సూర్యనారాయణమూర్తిగా ఆయన కిరణాలన్నీ 30 దేవతలుగా ఆయన భూలోకంలో ఉంటాడు అని చెప్పి అట్లా చెప్తారు. ఓకే.
మీరు ఇప్పుడు ఇందాక ప్రసాదము ఇవన్నీ ఆ డంకా మోగించడం అన్నారు, పాటలు ఏమన్నా పాడేవాళ్ళు కాదా అమ్మ అప్పుడు? అంటే ప్రతిదీ మాటల రూపంలో కాకుండా పాటల రూపంలోనే. ఎందుకు నారాయణమూర్తి మీద పాటలు పాడతాం కదా ఒక గుళ్ళలో పాట ఏమన్నా పాడతారా ఇప్పుడు? వైకుంఠపతే నారాయణ వారి జనయన నారాయణ వైకుంఠపతే నారాయణ వక్షస్థల కౌస్తుభమణిభూషిత శంఖచక్ర పీతాంబర శోభిత వక్షస్థల కౌస్తుభమణిభూషిత శంఖచక్ర పీతాంబర శోభిత నారాయణ హరినారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ హరినారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ సత్యనారాయణ వైకుంఠపతే నారాయణ. దేవతలందరితో పాటు మనం కూడా ఈ పాట పాడుకుంటూ ఉత్తరం ద్వారంలోకి ప్రవేశించి భగవంతుని దర్శనం చేసుకుందాం. తప్పకుండా అమ్మ, చాలా సంతోషం అమ్మ. నమో నారాయణాయ. ధన్యవాదాలు.